తలకాయ కూర. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. నేనైతే చాలా బాగుండాను అనమాట. మరి పొద్దున్న లేచినప్పటి నుంచి మా పని అయితే ఇలా ఉంటుందన్నమాట. పొద్దున్నే మేడంకి అయితే టిఫిన్ పెట్టాను, చపాతీ చేసి తినింది. మరి లోపలైతే అంతా ఊడ్చుకొని అయితే వచ్చానండి. మరి తడిగుడ్డ అయితే పెట్టేశాను, బాత్రూములు కూడా కడిగేశాను. మరి మనం చేసే పని ఇక్కడ ఇదేనమాట. అన్ని పనులు చేయాలా. మనం కష్టపడే పని చెప్పుకుంటే ఏం ఇబ్బంది అయితే ఏం లేదండి. ఎందుకంటే మనం బాత్రూమ్లు కడగను, వాళ్ళకి బట్టలు ఉతకను, వాళ్ళకి వంట చేయను, వాళ్ళకు ఇల్లు శుభ్రం చేయనే కదా మనం వచ్చిండేది. మరి మనం చేసే పని చెప్పుకుంటే దాంట్లో తప్పేం లేదు. మనం కష్టపడుతున్నామో వాళ్ళ డబ్బులు అయితే ఇస్తున్నారు కదా. మరి పని అయితే అంతా అయిపోయిందండి. ఇప్పుడైతే ఇక్కడ దువాని అండి, ఇది మగవాళ్ళు వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడైతే క్లీన్ చేయనైతే వచ్చానండి. ఇక్కడ గుణ శుభ్రం అయితే అయిపోయింది. మరి ఇప్పుడైతే వంట చేయాలి. ఇంకా సార్కి టిఫిన్ పెట్టాలి, పిల్లలు లేదు వాళ్ళకు పెట్టాలి. వాళ్ళు ఏమడిగితే అదైతే వండి పెట్టాలన్నమాట. ఈరోజు మన ఇంట్లో వంట అయితే మరి తలకాయ కూర అండి. తలకాయ వేసి వండమని చెప్పింది. మరి అదైతే వండాలి. మరి మనం చాయో టీయో బిస్కెటో ఏదో ఒకటి తినేసి ఇంకా వంట అయితే మొదలు పెట్టాలి. సరే ఫ్రెండ్స్, ఇదైతే దువాన్ అండి. ఇక్కడైతే బయట అయితే కనపడుతుంది. ఇక్కడ దువాన్ లేకొచ్చే కార్లు అయితే అన్నీ ఖాళీ అయ్యాయి. అందరూ డ్యూటీలకి అయితే వెళ్ళారనమాట. ఇక్కడైతే ఒక కార్ అయితే బయట పెట్టారండి. లోపలైతే చూడండి ఫ్రెండ్స్, తలకాయ కూర అయితే చేస్తున్నానండి. ఇలా తల మొత్తం కట్ చేయకుండా వేయాలన్నమాట. కూరకైతే ఇలా అయితే చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, తలకాయ కూర అయితే వండుతున్నాను. ఒకవేటి వాళ్ళకి పొట్ట, తల, కాళ్ళు అన్నమాట. ఇలా అయితే తలకాయ కట్ చేయకన్నా అయితే వండాలండి. మరి వీటికి సంబంధించిన కూరగాయలు అయితే చూపెడతాను, చూసేయండి. సరేనా? దీంట్లోకి అవసరమైన కూరగాయలు అయితే ఇయ్యనండి. క్యాప్షన్, క్యారెట్, కోస అన్నమాట. దీంట్లోకి వంకాయ కూడా వేస్తారు. వంకాయ అయితే లేదు కాబట్టి నేను వేయలేదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే వైట్ రైస్ అనమాట. వైట్ రైస్ అంటే ఇక్కడైతే పసుపు అయితే కొద్దిగా వేసానండి సైడు. పిల్లలైతే వైట్ రైస్ అయితే తిన్నారనమాట. వాళ్ళకైతే కొద్దిగా పసుపు అయితే సైడు వేసాను. అన్నంలో అయితే కలిపాను అనమాట. ఇక్కడైతే మెంతిపప్పు అండి, మెంతాకుతో చేసిన పప్పు అన్నమాట. ఎండుమిరకాయలు, టమాటా, మెంతాకు అయితే వేసానండి. చాలా బాగుంటుంది. మెంతిపప్పు, అలాగనే ఇక్కడైతే తలకాయ కూర అండి. చూడండి, తల మొత్తం వేసాను అనమాట. వాటిలోకైతే క్యారెట్, పూస, క్యాప్షన్ వేసానండి. మసాలా కూడా కొద్దిగా వేసాను. ఒక టమాటా అయితే వేసాను అనమాట కట్ చేసి. ఎలా ఉంది చూసారా? తలకాయే ఇలా అన్నమాట. ఎక్కువ వేటి వాళ్ళ ఇంట్లో ఫుడ్. ఇలా అయితే తింటారనమాట. తలకాయ అయితే వండి పొట్ట, పేగులు అనమాట. ఇక్కడైతే చుట్టు పెట్టాను కదా రౌండ్గా. ఈ పేగులు పొట్ట అయితే చుట్టు పెట్టానండి. మరి ఇలాగైతే వేసాను. వీటికి మసాలా కూడా ఎక్కువైతే వేయలేదన్నమాట. వేసుకోరు కానీ చూడండి ఎలా ఉందో. ఇలా ప్లేట్లో పెట్టుకొని ఒక్కొక్కటి లాక్కొని తింటారనమాట. ఇక్కడ ఇద్దరే కూర్చుంటున్నారు. మా సార్ అయితే లోపల పెట్టమన్నారు. మేడంకు వాళ్ళ పెద్ద కొడుకు మాత్రమే ఈ తలకాయ